ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ. ప్రియాత్మ బంధువులకు భగవాన్ మంగళాశిస్సులు, నా హృదయపూర్వక నమస్సమాంజలుడు. ఆత్మలింగ శతకం. ఆత్మబోధమనడి అగ్నిచే కాల్చిన తత్వవేత్త తనువు తప్పకుండా భూసమాధి చేసి పూజింపవలెనరుల్ అఖిల జీవ సంగ ఆత్మలింగ. యోగాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అని భగవద్గీత. ఆత్మయోగమైన యోగాగ్నిలో కాల్చబడిన తత్వవేత్త యొక్క శరీరాన్ని ఈ లోకంలో ఆయనకు సహచరులైన జనులు ఆదర్శంగా గ్రహించి అట్టి దివ్య శరీరాన్ని భూమిలో సమాధి చేసి అర్చన రూపంలో సంతోషంగా పూజలు ఆరాధనలు చేయవలేను. అందువలన ఆరాధించేవారు తరింతురు. కాలమేకమని గ్రహించిన వారు ఈ సూత్రాన్ని సదా పాటింతురు. ఇదే సత్యం శివం సుందరం. నిద్రమాని వైచి నెగడి కూర్చుండిన భద్రమనిరిమూఢ బద్ధజనులు నిద్రలోన యోగ నిద్రను గనలేక అఖిల జీవ సంగ ఆత్మలింగ. ఉపవాసములు చేసి పస్తులుండటం వలన ఆహారం సేవించగానే నిద్రకు ఉపక్రమిస్తాము అనే భయం చేత ఆహార నియమం తప్పి నీళ్లు నిద్ర మానివేస్తే అదే యోగం అనుకుంటారేమో, అందులో సుఖం ఉన్నదనుకుంటారేమో. అదేం లేదు, కుదరదు. అది మూర్ఖుల పని. యోగభ్రష్టులంటే వీళ్ళే. ఆహార నియమాన్ని బోధిస్తూ శ్రీ గీతలో పరమాత్మ ఎన్నెన్నో పద్ధతులు యోగస్థితికి బోధించారు. ఆహారం నియమనం చేస్తూ యోగం చేస్తున్నవారు నిద్రించవచ్చు. ఆ నిద్రలో నిర్నిద్ర ఉన్నది. కాబట్టి సాధకులు అప్రమత్తులై పరమాత్మ అనుసంధానం కావలసి ఉన్నది అని కొద్దిపాటి హెచ్చరిక ఈ పద్యం ద్వారా తెలిపారు శ్రీ ఆకుల గురుమూర్తి గారు. మహాయోగి వేమన ఈ విధమైన ఉపదేశ ప్రబోధములు ఎన్నెన్నో ఇతఃపూర్వమే ఈ లోక హితార్థం చేసి అందించే ఉన్నారు. నిద్రమానరాదు నిద్రపోనగరాదు నిద్రలోను యోగ నిద్ర తెలిసి ముద్రలోన బ్రహ్మమూర్తి దర్శించాలి అఖిల జీవ సంగ ఆత్మలింగ. యోగజ్ఞాని నిద్రను చాలించడు, హెచ్చుగాను నిద్రించడు. నిద్రలోనే మెలకువ పాటించి యోగ నిద్రను గ్రహించగలుగుతాడు. అట్టివాడు యోగంలోనే చిన్ముద్ర మూర్తిత్వం దర్శనం చేయగలిగి ఉంటాడు. యోగులకు ఈ విధి నిత్యానుభవమే అయ్యున్నది. అనగా జీవన్ముక్తులు ఇట్టి స్థితిని అనుభవించుతుంటారు. వారికి క్రొత్త కాదు అని ఆత్మనిశ్చయం. నిద్రగాని నిద్ర నిజం సమాధిరా అని పరమార్థం. యోగముద్రగన్న యోగీంద్రుడతి గాఢ నిద్రనున్ననేమి నిచ్చలుండు. నిద్రగాదు అది నిర్వికల్ప సమాధి అఖిల జీవ సంగ ఆత్మలింగ. యోగం ద్వారా జ్ఞానముద్రను సంపాదించిన శ్రేష్టయోగి అత్యంత గాఢముద్రను అనుభవించుతున్నాడు. అట్టి తరిని అతడు నిశ్చలుడై ఉన్నాడు. ఆ నిద్ర లోకంలోని జనులు పొందు నిద్ర వంటిది కాదు. ఆ నిద్రలో పొందే స్థితి అఖండానందము ఎరుకగాక పరిపూర్ణానంద భాజనమై స్వతసిద్ధమైనది. సర్వ సంకల్ప వికల్పాలు లేనిదై ఎరుకగానిది నిర్వికల్ప సమాధి అనబడుతున్నది సుమా. మాయమొబ్బు గ్రమ్మి మై చీకటైపోయే చీకటందు జగము జిక్కిపోయే ఏమి తోచదాయే ఎరుకకు మరుపాయే అఖిల జీవ సంగ ఆత్మలింగ. మాయా నడి నల్లని మేఘములా ఆవరించి చీకటిమయమై లోకులందరూ ఆ మాయకే చిక్కి దేహాలన్నీ అజ్ఞానాంధకారంలో నశించుతూ అలమట చెందుతున్నవి. అట్టి మాయలో పడ్డ చట్టనరులకేమీ తోచుట లేదు, కర్తవ్యం బోధపడడం లేదు. అట్టి స్థితిలో జ్ఞానం అనేది మరుగున పడిపోయింది కనుక జనన మరణాలకే కారణభూతమవుతున్నది. కుంభకర్ణ నిద్రకు మెలకువ అంటూ లేదు కదా. త్రాడు భుజగ భ్రాంతి
దారుచోర భ్రాంతి గగనమందు పువ్వు గలుగు భ్రాంతి కరణి అట్లు జగము కలుగుచు తొలగును అఖిల జీవ సంగ ఆత్మలింగ. త్రాడును చూసి సర్పంగా భావించినట్టు, దారు అని ప్రయోగం అనగా కట్టెను చూచి మోడుబారిన చెట్టు ముద్దును చూచి దొంగగా తలచినట్లు, గగనంలో పుష్పాలను కళ్ళతో చూచి అవి ఉన్నట్లు తలంచడం భ్రాంతి వంటిదే కానీ ఈ జగత్తు మొత్తం కూడా ఎండమావిగా తోచుతూ చివరకు తొలగి ఏమీ లేకపోతున్నది. ఒట్టి సంశయంబు వచ్చింది వచ్చింది మొట్టమొదట లేని మూర్ఖతనము, పట్టి చూడబోతే పసలేకనే పోయే అఖిల జీవ సంగ ఆత్మలింగ. అవగాహన మంచిదే కానీ అవలోచన మంచిది కాదన్నట్లు లేని సంశయం కలిగింది. దానిలో కల్లోలం మానవులకు ఎవరికి కానీ పుట్టుకతో మొట్టమొదట ఎట్టి మూర్ఖత్వం తెచ్చుకున్నది లేదు. తర్వాతనే అనేకంగా ఆలోచనలు పుట్టలు విరిగాయి. ఆత్మని, జీవాత్మని, పరమాత్మని, ప్రకృతి అని, పంచభూతాది త్రిగుణాత్మకంగా అని కాలకర్మ ప్రదేశాలు కానీ ఇవన్నీ మధ్యలోనే తన యందు మాయగా ఆవహించాయి. ఇలా నిత్య సత్య నిజతత్వాన్ని, యథార్థాన్ని తెలుసుకొనడానికై పట్టుబట్టగా సామర్థ్యంతో తెలుసుకొనబోగా అందులో ఎటువంటి బలము లేదని దాని అసలు పస తెలిసిపోయింది. మహాత్ములు సుబోధం చేసినా ఇవన్నీ ఉత్తమనేది మాత్రమే మిగిలిపోయింది. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, సాంఖ్యం, తారకం, అమనస్కం, పరిపూర్ణం, శివాద్వైతం, అచలం, ఇలా ఎన్నెన్నో ఇవన్నీ మతాలు